హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తెలుగులో రీసెంట్గా రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి. ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే మన హీరో పేరు ఆనంద్. కానీ వాళ్ళ నాన్న అమితాబ్ బచ్చన్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. దాంతో ఆయన మన హీరో పేరుని ఆనంద్ బచ్చన్గా మార్చేస్తారు. మన హీరో ఒక హానెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఒకరోజు ఇద్దరు వ్యక్తులు బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళబోతుంటే కొంతమంది దొంగలు వాళ్ళని కొట్టి డబ్బులు లాక్కొని వెళ్ళిపోయేందుకు ట్రై చేస్తారు. కానీ ఈలోపే బచ్చన్ అక్కడికి వచ్చి దొంగలందరినీ కొట్టి వాళ్ళ డబ్బుని కాపాడతాడు. వాళ్ళిద్దరూ బచ్చన్ని చూసి ఇంప్రెస్ అయిపోతారు. దానికి వాళ్ళ అమ్మాయిని తనకిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటారు. వాళ్ళిద్దరూ బచ్చన్తో మాట్లాడుతూ కరెక్ట్ టైంకి వచ్చి మా డబ్బుని కాపాడావు. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం అంటూ నిన్ను మా ఇంటి అల్లుడిగా చేసుకోవాలి అనుకుంటున్నాం. నీకు ఇష్టమైతే రేపు మీ ఫ్యామిలీని పిలుచుకొని మా ఇంటికి రా అని చెప్తారు. మరుసటి రోజు బచ్చన్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి పెళ్లి చూపులకి వాళ్ళ ఇంటికి వస్తాడు. బచ్చన్ వాళ్ళ అక్క పెళ్లి చూపుల్లో మాట్లాడుతూ మా ఆచారం ప్రకారం పెళ్లి కూతురికి పెళ్లి చూపుల్లో తులాభారం వేసి తను ఎంత తూగితే అంత బంగారం మా ఇంటికి పంపించాలి అంటుంది. అందుకు పెళ్లి కూతురు ఫ్యామిలీ వాళ్ళు ఇంట్లో ఉన్న బంగారం అంతా తెచ్చి పెళ్లి కూతురికి తులాభారం వేస్తారు. బంగారం సరిపోకపోవడంతో క్యాష్ కూడా తెచ్చి వేస్తారు. వెంటనే బచ్చన్ పైకి లేచి వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని పెళ్లి కూతురు ఫ్యామిలీ వాళ్ళకి చెప్తాడు. తనతో పాటు వచ్చిన వాళ్ళంతా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లే. ఇంట్లో ఉన్న బంగారం డబ్బులు అంతా బయట తీపించడానికే అందరూ ఇలా యాక్టింగ్ చేసింటారు. బచ్చన్ వాళ్ళ ఆఫీసర్స్తో కలిసి ఆ బంగారం డబ్బులు అంతా సీజ్ చేస్తాడు. తను రైడ్ చేసిన ఆ ఇంటి ఓనర్ పేరు జగ్గారావు. మరుసటి రోజు బచ్చన్ ఆఫీస్కి వచ్చేసరికి జగ్గారావు ఆల్రెడీ తన ఆఫీస్లో ఉంటాడు. తను బచ్చన్తో మాట్లాడుతూ నువ్వు నా జోలికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. నీ జాబ్ ఉండాలి అంటే మీ ఆఫీసర్స్ అందరి ముందు నా కాలుకు నా చెప్పు తీసి నా కాళ్ళు పట్టుకో అంటాడు. జగ్గారావు పవర్ఫుల్ పర్సన్ కావడం వల్ల బచ్చన్తో పాటు ఉన్న సీనియర్ ఆఫీసర్ కూడా తనకే సపోర్ట్ చేస్తాడు. దానికి బచ్చన్ జగ్గారావుకి తన పవర్ చూపించాలి అని ఆఫీసర్లందరి ముందు తన కాలుకు నా చెప్పు తీసి తన్నే కొడతాడు. అలాగే జగ్గారావుకి సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళ ఆఫీసర్ని కూడా కొడతాడు. దీనివల్ల బచ్చన్ని జాబ్ నుంచి సస్పెండ్ చేస్తారు. దానికి బచ్చన్ వాళ్ళ ఊరికి తిరిగి వెళ్తూ దారి మధ్యలో ఒకరిని లిఫ్ట్ అడుగుతాడు. తనకి ఒక పొలిటీషియన్ లిఫ్ట్ ఇస్తాడు. బచ్చన్ పొలిటీషియన్తో మాట్లాడుతూ తన స్టోరీ మొత్తాన్ని తనకు చెప్తాడు. తన స్టోరీ విన్నాక పొలిటీషియన్కి తను ఎంత గొప్ప హానెస్ట్ ఆఫీసర్ అర్థమవుతుంది. మన బచ్చన్ సింగర్ కుమారస్వామికి చాలా పెద్ద ఫ్యాన్. అందుకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అవ్వకముందు ఒక ఆర్కెస్ట్రాలో పాటలు పాడుతూ ఉండేవాడు. ఇప్పుడు జాబ్ పోవడంతో మళ్ళీ ఆర్కెస్ట్రాలో జాయిన్ అవుతాడు. జిక్కి తనే మన హీరోయిన్. తను టెంపుల్కి వెళ్తున్నప్పుడు దారిలో తన చున్నీ సైకిల్లో ఇరుక్కుంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న బచ్చన్ తనని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. అందుకు సైకిల్లో ఇరుక్కున్న తన చున్నీని బయటికి తీసి తనకు హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత నుంచి తన వెనకాల తిరగడం స్టార్ట్ చేస్తాడు. దానికి జిక్కి తనతో మాట్లాడుతూ మీరు నన్ను ఫాలో అవుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నన్ను వదిలేయండి అంటుంది. దానికి తను మాట్లాడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ. నా ప్రేమ నిజమైతే మీరు నన్ను వెతుక్కుంటూ వస్తారు. అప్పటి వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అని చెప్తాడు. ముత్యం జగ్గయ్య. తను ఒక ఎంపీ. తన దగ్గర డబ్బులు పవర్ అన్నీ ఉండేసరికి బాగా పొగరుతూ ఉంటాడు. అతన్ని ఎదిరించేకి అందరూ భయపడుతుంటారు. ఎందుకంటే 3 months బ్యాక్ రామకృష్ణ అనే ఎక్సైజ్ ఆఫీసర్ ఆయన గోడౌన్లో ఉన్న ఇల్లీగల్ మందు మొత్తాన్ని ధ్వంసం చేపించింటాడు. దానికి జగ్గయ్యకి చాలా కోపం వచ్చి ఇంకా ఏ ఆఫీసర్ అయినా తన ఇంటి మీదకి రెడీకి రావాలి అంటే భయపడాలి అని రామకృష్ణని చాలా దారుణంగా చంపేస్తాడు. ఈ విషయం అందరికీ తెలిసినా ఎవరు ఏం చేయలేకపోతుంటారు. జిగ్గి వాళ్ళ నాన్న 3 months బ్యాక్ వరకు జగ్గయ్య దగ్గరే గుమాస్తాగా వర్క్ చేస్తూ ఉండింటాడు. కానీ రామకృష్ణ గోడ మీద రైడ్ చేసినప్పుడు తను అక్కడ లేనందుకు జగ్గయ్య తన మీద చాలా సీరియస్ అయ్యి నాకు నిన్ను చంపాలని ఉంది, కానీ 30 సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తున్నందుకు నీకు ప్రాణభిక్ష పెడుతున్నా అని చెప్పి వదిలేస్తాడు. అప్పటి నుంచి ఆయన ఆ జాబ్ మానేసి గుడిలో దేవుడికి సేవ చేసుకుంటూ ఉంటాడు. బచ్చన్ ఇంట్లో ల్యాండ్లైన్ పనిచేస్తూ ఉండదు. దానికి వాళ్ళక్క తెలిసిన వాళ్ళ ఇంటికి కాల్ చేస్తుంది. ఆ ఇల్లు మరెవరిదో కాదు, జిగ్గి వాళ్ళదే. జిగ్గి బచ్చన్ వాళ్ళ అమ్మని పిలిచేందుకు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు బచ్చన్ని చూస్తుంది. జిగ్గినే బచ్చన్ని వెతుకుంటూ రావడంతో బచ్చన్ మళ్ళీ జిగ్గిని ఇంప్రెస్ చేసే పనిలో పడతాడు. జగ్గయ్య తన తమ్ముడికి ఎమ్మెల్యే సీట్ కావాలి అని ఒక పార్టీ మెంబర్ని బెదిరిస్తూ జరగబోయే పార్టీ మీటింగ్లో మా తమ్ముడి గురించి బాగా మాట్లాడు, లేదంటే చంపేస్తా అంటాడు. దాంతో ఆయన పార్టీ మీటింగ్లో జగ్గయ్య వాళ్ళ తమ్ముడి గురించి చాలా గొప్పలు చెప్తాడు. జగ్గయ్య మనుషులు ఆ పార్టీ మీటింగ్ కావాల్సిన కరెంటుని జనాల ఇంట్లో నుంచి లాగుతూ ఉంటారు. అలా కరెంట్ లాగడానికి బచ్చన్ వాళ్ళ ఇంటికి కూడా వస్తారు. కానీ బచ్చన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు దానికి నో చెప్పేసరికి వాళ్ళు ఇంట్లో వాళ్ళందరినీ కొడతారు. ఇదంతా జరుగుతున్నప్పుడు జిగ్గి కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అందుకు తన్ని కూడా కొడతారు. బచ్చన్ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ దెబ్బలు చూసి ఏం జరిగిందో మొత్తం తెలుసుకుంటాడు.
అందుకు పార్టీ మీటింగ్కి వచ్చి జగ్గయ్య తమ్ముడి మీద పెట్రోల్ పోసి అందరిని బెదిరిస్తాడు. దానికి తను మీటింగ్లో అందరి ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అలాగే జిక్కీకి సారీ చెప్తాడు. అది ఆ పార్టీ మెంబర్ చూస్తూ వీడి కరెక్ట్ మొగుడు తగిలాడు అనుకుంటాడు. ఇదంతా జరిగేసరికి జిక్కీ బచ్చన్ ప్రేమలో పడిపోతుంది. ఇద్దరు ప్రేమలో ఉండి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జిక్కీకి తన ప్రేమ విషయంలో వాళ్ళ నాన్న ఎలా ఒప్పించాలి అని ఏం అర్థం కాదు. జిక్కీ వాళ్ళ నాన్న సింగర్ అశోక్ కుమార్కి పెద్ద ఫ్యాన్. ఈ విషయం బచ్చన్ తెలుసుకొని ఆయన పాటలు జిక్కీ వాళ్ళ నాన్న ముందే పాడి ఆయన్ని ఇంప్రెస్ చేస్తాడు. జిక్కీ వాళ్ళ నాన్న జిక్కీకి ఒక పెళ్లి సంబంధం చూస్తాడు. కానీ వాళ్ళకి తన ప్రేమ విషయం తెలిసి పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకుంటారు. బచ్చన్ వాళ్ళ పేరెంట్స్ జిక్కీ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ జిక్కీని బచ్చన్కి ఇచ్చి పెళ్లి చేయమంటారు. కానీ వాళ్ళు బచ్చన్కి జాబ్ లేదు అని రిజెక్ట్ చేస్తారు. అప్పుడే బచ్చన్కి ఒక ఫోన్ వస్తుంది. ఆ కాల్లో ఒక ఆఫీసర్ మాట్లాడుతూ బచ్చన్ సస్పెన్షన్ని తీసేశాం, తన్ని వెంటనే డ్యూటీలో జాయిన్ అవ్వమనండి అని చెప్తారు. దాంతో జిక్కీ ఇంట్లో వాళ్ళు మ్యారేజ్కి ఒప్పుకుంటారు. తొందరగానే వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది. బచ్చన్ పెళ్లికి ఇంకా 4 రోజులు ఉన్నప్పుడు తన పై ఆఫీసర్ తనని పిలిచి జగ్గయ్య ఇంటికి రైడ్కి వెళ్ళాలి అని చెప్తాడు. యాక్చువల్గా తన సస్పెన్షన్ ఎత్తేసిందే ఈ రైడ్ కోసం. పార్టీ మెంబర్ జగ్గయ్యకి ఫోన్ చేసి మాట్లాడుతూ మీ తమ్ముడికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం లేదు, పార్టీ మీటింగ్లో మీ తమ్ముడిని ఒక అనామకుడు భయపెట్టాడు, నువ్వు వాడినే ఏం చేయలేకపోయావు, నన్నేం చేస్తావని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. జగ్గయ్య తమ్ముడు మీటింగ్లో జరిగిన గొడవ గురించి వాళ్ళ అన్నకి చెప్పిండాడు. ఇప్పుడు తనకి విషయం తెలిసాక చాలా కోపం వచ్చి బచ్చన్ ఎక్కడ ఉన్నా సరే అర్జెంటుగా ఇక్కడికి తీసుకొని రండి అని తన మనుషుల్ని పంపిస్తాడు. కానీ ఎంత వెతికినా వాళ్ళకి తను ఎక్కడా కనిపించాడు. తీరా చూస్తే రైడ్ చేయడం కోసం తనే వాళ్ళ ఇంటికి వస్తాడు. దానికి జగ్గయ్య షాక్ అయిపోతాడు. బచ్చన్ జగ్గయ్యతో మాట్లాడుతూ రైడ్ అయ్యేంతవరకు మేము మీ ఇంట్లోనే ఉంటాం, మీరు కూడా బయటికి వెళ్ళకూడదు అంటూ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు మాత్రమే రైడ్ జరుగుతుంది అంటాడు. తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్న అందరి గురించి తెలుసుకుంటాడు. ఇంట్లో ఉన్న ఒక్కొక్కరు ఒక ఆణిముత్యం. వాళ్ళలో జగ్గయ్య కొడుకైతే యాక్టర్ అవడానికి యాక్టింగ్ నేర్చుకుంటూ ఉంటాడు. అతనికి ఒక యాక్టింగ్ టీచర్ కూడా ఉంటాడు. బచ్చన్ తన జూనియర్స్తో కలిసి రైడ్ స్టార్ట్ చేస్తాడు. ఎంత వెతికినా ఎన్నిసార్లు వెతికినా ఇంట్లో ఏం దొరకదు. దానికి జగ్గయ్య బచ్చన్తో మాట్లాడుతూ ఇక్కడ ఎంత వెతికినా ఏం దొరకదు, బయటికి వెళ్ళిపో అంటాడు. కానీ బచ్చన్ తను ఎదిరించేసరికి ఇద్దరి మధ్య మాట పెరిగి జగ్గయ్యకి చాలా కోపం వస్తుంది. అందుకు తమ్ముడితో బచ్చన్ని చంపేయి, ఏమైనైతే మళ్ళీ చూసుకుందామంటాడు. దానికి తను బచ్చన్ని గన్తో కాల్చేయబోతాడు. కానీ బచ్చన్ గన్ని తన కంట్రోల్లోకి తీసుకొని సీలింగ్ని కాలుస్తాడు. అప్పుడు సీలింగ్లో ఉన్న బంగారు కాయిన్స్ అన్నీ కింద పడతాయి. దాంతో బచ్చన్ ఆ కాయిన్స్ అన్ని బయటికి తీపిస్తాడు. ఈ విషయం ఇక్కడతో ఆపేయాలి అని జగ్గయ్య బచ్చన్తో మాట్లాడుతూ నేను నీకు లంచం ఇస్తాను, రైడ్ ఆపేయి అంటాడు. కానీ బచ్చన్ దానికి ఒప్పుకోడు. దానికి తను రైడ్కి వచ్చిన జూనియర్స్తో మాట్లాడుతూ ఇప్పటివరకు దొరికిన బంగారపు కాయిన్స్ అన్ని తీసుకుని రైడ్ ఆపేసి వెళ్ళిపోమంటాడు. అది విన్న అందరూ డబ్బులకు ఆశపడి బంగారం తీసుకుని రైడ్ ఆపేద్దాం అనుకుంటారు. అప్పుడు బచ్చన్ వాళ్ళతో మాట్లాడుతూ తను ఈ కొంచెం కాయిన్స్కే ఇంత వాటా ఇస్తున్నాడు అంటే మిగిలిన డబ్బులు మొత్తం దొరికితే ఇంకెంత వాటా ఇస్తాడో ఆలోచించండి అని వాళ్ళ రూట్లోకి వెళ్ళి వాళ్ళందరినీ రైడ్ చేసేకి ఒప్పిస్తాడు. దాంతో వాళ్ళంతా రెచ్చిపోయి సిన్సియర్గా వెతకడం స్టార్ట్ చేస్తారు. బచ్చన్ రూమ్లను చెక్ చేస్తున్నప్పుడు ఒక రూమ్లో తనకి పాటలు వినిపించి అక్కడికి వెళ్తాడు. అక్కడ జగ్గయ్య వాళ్ళమ్మ తన పాత ప్రియుడిని గుర్తు చేసుకుంటూ పాటలు వింటూ ఉంటుంది. బచ్చన్ ఆమెతో మాట్లాడి తనకి దగ్గర అవుతాడు. దానికి ఆమె నా ప్రియుడి ఇల్లు ఆ గోడ వెనకాలే, ఆ గోడ కట్టినప్పటి నుంచి ఆ ఇంటిని చూడలేకపోతున్నా అంటుంది. దానికి బచ్చన్కి ఆ గోడ మీద అనుమానం వచ్చి దాన్ని బ్రేక్ చేపిస్తాడు. ఆ గోడలో మొత్తం డబ్బే ఉంటుంది. బచ్చన్ దాన్ని మొత్తాన్ని బయట తీపించి సీజ్ చేసి ఒక రూమ్లో పెడతాడు. జగ్గయ్య తన ఇంట్లో నుంచి ఒక రూపాయి కూడా బయటికి వెళ్ళకూడదు అని ఆ సీజ్ చేసిన డబ్బులు మొత్తం కొట్టడానికి తన మనుషుల్ని దింపుతాడు. కానీ బచ్చన్ వాళ్ళని పట్టుకుని డబ్బులు మొత్తం దాచేస్తాడు. అందరూ డబ్బు దొంగతనం జరిగింది అనుకుని బచ్చన్ని అవమానిస్తారు. కానీ తను కట్టేసిన జగ్గయ్య మనుషుల్ని అందరికీ చూపించి దాచిన డబ్బుని అందరికీ చూపిస్తాడు. బచ్చన్ జగ్గయ్య వాళ్ళ ఇంటికి రైడ్కి వెళ్ళాడు అనే విషయం జిక్కీ వాళ్ళ ఫ్యామిలీకి బచ్చన్ వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది. దానికి అందరూ బచ్చన్కి ఏమవుతుందో అని చాలా కంగారు పడతారు. కానీ బచ్చన్ వాళ్ళ నాన్న మాత్రం నా కొడుక్కి ఏం కాదు అని అందరికీ ధైర్యం చెప్తాడు. కానీ జిక్కీ మాత్రం కంగారు పడుతూ బచ్చన్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. బచ్చన్ నేను సేఫ్గా ఉన్నా అని చెప్పేసరికి రిలీఫ్ ఫీల్ అవుతుంది. జగ్గయ్య ఇంట్లో రైడ్ ఆపించాలి అని వాళ్ళ అమ్మకి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇస్తాడు. మార్నింగ్ అందరూ నిద్ర లేచే టైంకి బామ్మ నిద్ర లేవదు. దానికి అందరూ తను చనిపోయింది అనుకొని ఆస్తి కోసం దొంగేడు ప్లేడిస్తారు. జగ్గయ్య బచ్చన్తో మాట్లాడుతూ మా అమ్మ చనిపోయింది అని డాక్టర్ కన్ఫర్మ్ చేయగానే పార్టీ కార్యకర్తలు పొలిటీషియన్లు ఇక్కడికి వస్తారు, నువ్వు ఇక్కడితో రైడ్ ఆపేసి అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి అని వాళ్ళ అమ్మ చావుని అడ్వాంటేజ్గా మార్చుకుంటాడు. ఇంతలో జగ్గయ్య కొడుకు వాళ్ళ బామ్మ చనిపోయినందుకు ఏడుస్తున్నట్టు నటిస్తూ బామ్మ గుండెల మీద గట్టిగట్టిగా కొడతాడు. ఆ దెబ్బలకి బామ్మ లేచి కూర్చుంటుంది. దాంతో రైడ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దానికి జగ్గయ్యకి ఏం చేయాలో ఏం అర్థం కాదు. ఇప్పుడు మనకు ఒక విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే
జగ్గయ్య కొడుకు యాక్టింగ్ నేర్పిస్తున్న టీచర్ ఒక సీక్రెట్ ఏజెంట్. తను లాస్ట్ 3 months నుంచి ఇంట్లో ఉండి డబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయని మొత్తం తెలుసుకుంటాడు. తను ఈ విషయాలు మొత్తం బచ్చన్కి చెప్పి ఆ డబ్బులు కూడా మొత్తం బయట తీపిస్తాడు. ఈరోజు జిక్కి వాళ్ళ ఇంట్లో ఒక ఫెస్టివల్ ఉంటుంది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చంద్రుని చూసిన తర్వాత భర్తను చూడాలి అనేది వాళ్ళ ఆచారం. అందుకు జిక్కి బచ్చన్ని చూడడానికి జగ్గయ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. జగ్గయ్య జిక్కిని చూసి తన బచ్చన్కి కాబోయే భార్య అని తెలుసుకొని మరుసటి రోజు వాళ్ళ ఇంటికి తన మనుషుల్ని పంపించి రైడ్ని ఆపకపోతే అందరినీ చంపేస్తానని బెదిరిస్తాడు. దానికి బచ్చన్ తన ఫ్రెండ్ అయిన ఒక జూనియర్ ఆఫీసర్కి ఫోన్ చేసి తన్ని వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. తన ఫ్రెండ్ మరెవరో కాదు, మన హీరో సిద్ధు జొన్నలగడ్డ. సిద్ధు జగ్గయ్య మనుషులందరినీ కొట్టి ఇంట్లో వాళ్ళకేం కాకుండా కాపాడతాడు. జగ్గయ్య ఈ రైడ్ని ఎలాగైనా సరే ఆపించాలి అని బచ్చన్తో మాట్లాడుతూ, నాకు ఇంటి నుంచి బయటికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి నువ్వు బతికిపోతున్నావు, లేదంటే నీ పని ఎప్పుడో ముగించేసేవాడిని అంటాడు. దానికి బచ్చన్, నీకు నచ్చిన చోటుకి వెళ్ళు, వీలైతే ఈ రైడ్ని ఆపుకో అంటాడు. దానికి జగ్గయ్య బయటికి వచ్చి సీఎం దగ్గరికి వెళ్తాడు. సీఎం తనతో మాట్లాడుతూ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని కంట్రోల్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్, అయినా నీకోసం ఒకసారి మాట్లాడతా అని చెప్పి బచ్చన్కి ఫోన్ చేసి రైడ్ ఆపేయమంటాడు. కానీ బచ్చన్ రైడ్ ఆపేందుకు ఒప్పుకోడు. దానికి జగ్గయ్య సీఎంతో పని అవ్వట్లేదు అని పీఎంని కలిసి అపాయింట్మెంట్ తీసుకొని ఆయన్ని వెళ్ళి కలుస్తాడు. పీఎం మొత్తం తెలుసుకొని జగ్గయ్య తన పార్టీ మనిషి అని బచ్చన్కి ఫోన్ చేసి రైడ్ ఆపేయమంటాడు. దానికి తను రిటర్న్ ఆర్డర్ పంపించేంత వరకు ఈ రైడ్ని ఆపలేను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. రిటర్న్ ఆర్డర్ పంపిస్తే లీగల్ యాక్షన్ అవుతుంది అని పీఎం కూడా ఏం చేయలేకపోతాడు. దానికి జగ్గయ్యకి ఏం చేయాలో తెలియక ఇంటికి వచ్చేస్తాడు. బచ్చన్ ఇంట్లో జరిగిన అన్ని సీజ్ చేసి జగ్గయ్యతో సైన్ పెట్టించుకొని ట్రక్లో స్టార్ట్ అవుతాడు. ఎవరి వల్ల ఏం కాదు అని జగ్గయ్య బచ్చన్ని చంపించి డబ్బులు మొత్తం కొట్టేద్దామని తన మనుషుల్ని పంపిస్తాడు. వాళ్ళంతా కలిసి బచ్చన్ని పట్టుకుంటారు. కానీ ట్రక్కులో ఏమీ ఉండదు. జగ్గయ్య ఇలా చేస్తాడు అని బచ్చన్ ముందే ఆలోచించి బ్లాక్ మనీ మొత్తం ఉన్న ట్రక్కుని వేరే దారిలో పంపించేసింటాడు. ఈ విషయం జగ్గయ్య తెలుసుకొని షాక్ అయిపోతాడు. బచ్చన్ జగ్గయ్య మనుషులందరినీ కొట్టి జగ్గయ్యని అరెస్ట్ చేయించి జైలుకి పంపిస్తాడు. బచ్చన్ కరెక్ట్గా పెళ్లి టైంకి వచ్చి తను ప్రేమించిన జిక్కిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత అంతా హ్యాపీసే. బచ్చన్ సస్పెన్షన్ని తీపించి తన జగ్గయ్య ఇంటికి రైడ్కి పంపించింది మరెవరో కాదు, స్టార్టింగ్లో బచ్చన్కి లిఫ్ట్ ఇచ్చిన పొలిటీషియన్. జైల్లో ఉన్న జగ్గయ్య కూడా చివరికి మిగిలేది పవర్ డబ్బులు కాదు అని తెలుసుకొని మనకంటూ మన మంచి కోరే నలుగురు మనతో పాటు ఉండాలి అని జైల్లో కొంతమందిని ఫ్రెండ్స్ని చేసుకుంటాడు. ఇక్కడ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మిస్టర్ బచ్చన్ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. మీరు అలా చెప్పడం వల్లే ఇలాంటి స్టోరీస్ మళ్ళీ చేయాలో లేదో మాకు తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింటే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.